రాళ్ళు కొట్టనీయకుండా నిలిపేస్తున్నారు సార్. రాళ్ళు వాళ్ళు ట్రాక్టర్లు పోనీయకుండా నిలిపేస్తున్నారు సార్. మాకి ట్రాల్టీ వాళ్ళు మాకు ఇట్లా పనులు ఎప్పుడు జరిగేటట్లు చేయండి సార్. మా చేతి కష్టమే మేము పనులు చేసేది. మాకేం మిషన్లు లేవు, ఇంకొకటి లేదు. మా తాతలు సంపాదించిన ఆస్తులు లేవు. మేమే కష్టపడుకోవాలా, మేము తినాలా. ఇదే కూడా నిలిపేస్తే మేము ఎట్లా సార్ బతికేది? మాది నల్లజరు సార్. మాది 50 ఇండ్లు ఉన్నాయి. 50 ఇండ్లుగా మేము ఇన్ని ఇండ్లుగా ఉన్నా కూడా మాకేంది ప్రూఫ్లు లేవు సార్. మేము ఈ రాళ్ళు కొట్టి బతుకునే వాళ్ళము. మాకు ఇట్లా నిలబెట్టేసి ఇప్పుడు 3 రోజుల నుంచి పనులే పాటలే. మేము ఎట్లా సార్ పిల్లలు ఎట్లా బాగా బతికేది, తినేది? ఇట్లా ఉంటే ఇట్లా 3 నెలలకు ఒకసారి ఇట్లా నిలిపేస్తే మేము ఎట్లా సార్ బాగుపడేది? రాల్టీ వాళ్ళు బండ్లు నిలబెట్టేస్తారంట సార్. వాళ్ళు బండికి 1100 లెక్క అడుగుతున్నారు సార్. వాళ్ళు 1100 నుంచి దాని లోపల అడుగుతున్నారు, బయటకు ఎంత అడుగుతున్నారు తెలియదు. మేము తోలేది 3500 లోడు. దాంట్లో వాళ్ళకి అంత ఇచ్చేస్తే ఇంక మేమేం బతికేది? మేము ఎట్లా సార్? మేము మా పిల్లలు పాపం తినేది, మేము ఎట్లా బాగుండేది? మేము ఎట్లా బతికేది? మేము కొట్టేది రాళ్ళ పని. మాకు నిలవేస్తే మేము ఎట్లా సార్ మేము బతకల్లా? పిల్లలు బిడ్డలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీ పని? మేము ఇప్పుడు 50 ఏళ్ళు ఇంకా చేస్తున్నాం సార్. ఇక్కడే అప్పుడు కూడా కడుతున్నారా రాయల్టీ? ఏం లేదు సార్. ఇప్పుడు 3 రోజుల నుంచినే నిలబెట్టేసినారు సార్. మాకి 3 రోజుల నుంచినే నిలబెట్టేసినారు. 3 రోజుల నుంచి పనికి పోలే, పాటకు పోలే, ఇంటికాడే ఉన్నాము. ఇట్లా పెద్ద పెద్ద అధికారులతో అంతా కూడా మేము మాట్లాడుతున్నాం సార్. నమస్తే సార్. సార్ మాకు ముందునకి ఇదే విద్య సార్. మాకు వేరే విద్య ఏమీ రాదు సార్. మాకు ముందే ఇప్పుడు ఇన్నేళ్ళుగా మేము ఎవరికి రాల్టీ అంటే అదంతా ఎవరు కట్టిందా సార్. మేము ఇదే మా కడపాత్ర మీరు చేసుకుంటున్నాము, మా సేకరణ చేసుకుంటున్నాము, మా సేకరణ మా బిడ్డలు సాకుంటున్నాము, మా కన్నలు సాకుంటున్నాము. ఇంకోటి అంతా ఆస్తి అంటే భూమి అంటే ఏమీ లేదు. మా కడపాత్ర మీది. మాకు ఏ టమ్మున వచ్చి రాల్టీలు వచ్చి మాకు సమస్య పెడుతున్నారు. రాల్టీ పర్మిట్ తీసుకోవాలా? మీరు రాళ్ళు తోలాలంటే మా పర్మిట్ తీసుకోండి, లెక్క కట్టి మీరు తోలుకోవాలా, లేకపోతే తోలకూడదు. మీరు ఎక్కడ పోయినా కూడా బండి నిలిపేస్తాము. మీరు దాంతో మీరు పెద్ద రిసీవ్ తీసుకుంటారు. మీరు రాళ్ళు తోలద్దండి అని అంటున్నారు సార్. సీల్ చేస్తామంటున్నారు. మా పరిష్కారం ఎట్లా సార్? ఇప్పుడు మా గుట్లో పోయినా కూడా మా సమస్య ఇంకా ఎక్కువ వచ్చిందంట. దౌర్జన్యం కాదనేసి తోలినా కూడా ఇంకా ఎక్కువ తోలినా కూడా ఇంకా ఎక్కువ మీరు బాధపడతారు. సీజింగ్ చేస్తారంట సార్.